టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఘాటు విమర్శలు గుప్పించారు. అప్పుడు వివేక హత్య, ఇప్పుడు సతీష్ కుమార్ మరణం రెండింటిలోనూ గాయాల నమూనా ఒకటేనని ఆరోపించారు. ప్రదేశాలు మాత్రమే మారాయని, హత్య పార్ట్నర్స్ మాత్రం మారలేదని ఆరోపణలు చేశారు. పరకామణి కేసు చివరి దశలో ఉండటంతోనే ఈ హత్య జరిగిందని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు. హుండీ డబ్బుల్లో భారీ అక్రమాలు జరిగాయని, అప్పటి పాలకులకి వాటాలు వెళ్లాయని కిరణ్ రాయల్ అనుమానం వ్యక్తం చేశారు. అది ఈ ప్యాటర్న్, ఇది బాబాయ్ జగన్ బాబాయ్ అంటే ఇప్పుడు ఈ మధ్య రాష్ట్రం అందరికి బాబాయ్ అయినాడినా బాబాయ్ ఈడ చూడండి, ఈ ప్యాటర్న్ చూడండి ఒకసారి. సేమ్ ప్లేస్లో సేమ్ గాయాలు, ప్లేసులు మారినాయి. ఈయన బాత్రూము, ఈయన రైల్వే ట్రాకు. చూడండి, అనుమానంలో మళ్ళా బాగా దగ్గరగా జూమ్ చేసి చూస్తూ కూడా తెలుస్తుంది. సేమ్ ముక్కు మీద, కంటి కింద, పెదాల కాడ, తల పక్కన గాయాలు, సేమ్ ప్యాటర్న్, సేమ్. వయసు మారింది, ప్లేస్ మారింది, కానీ ప్లేస్ ఒకటి. దెబ్బ సేమ్ గొడ్డలే బ్యాచే. అంటే ఇది పరకామణి కేసులో ఉన్న పోలీస్ ఆఫీసర్లు, లేకపోతే ధర్మారెడ్డో, కరుణాకర్ రెడ్డో, సుబ్బారెడ్డో మించి చేసిన పనిది. వాళ్ళ చేతులు దాటాయి, ఇవి వాళ్ళ చేతుల్లో కాదు, ఇది వాళ్ళ చేతులు దాటాయి. అంటే వాళ్ళ పైన ఇంకెవరు చేపించారు, వీళ్ళ ద్వారానే చేపించారు. ఇప్పుడు మాకు అనుమానం, నాకు కాదు చాలామందికి అనుమానం వేస్తుంది. ఏమంటే నిన్న మాజీ టీటీడీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి రవిశంకర్ అయ్యంగారు విచారించేటప్పుడు లక్ష్మణ్ రావు అనే ఒక అడ్వకేట్ ఉన్నారు, ఆయన ఈ సతీష్ కుమార్ని బండబూతులు తిట్టారు, నా పేరు చెప్పని చెప్పారు, నువ్వు చచ్చిపో అన్నారు, నిన్ను వదలనన్నారు, నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి అన్ని తిట్టారు కదా. ఆ విషయం మీకెట్ట తెలుసు? సిట్లో జరిగిన డిస్కషను, సతీష్ కుమార్ని తిట్టిన అడ్వకేట్ లక్ష్మణ్ రావు విషయాలు మీకు ఎలా తెలిసింది అంటే మీరు ఇతను టచ్లో ఉన్నారు. సతీష్ కుమార్తో మాజీ టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డి వీళ్ళంతా టచ్లో ఉన్నారు. ఇతని ఫోన్ మొత్తం అతని కంట్రోల్లో ఉంది. నిన్న అతను ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా వాళ్ళు చెప్పే ఎక్కాడు, తిరుపతికి వస్తున్నా అని. ఎక్కిన గంటలో ఒక మనిషి చంపేశారంటే ఎంత నెట్వర్క్ చేశారు. సలహాలు అనుకోండి, సూచనలు అనుకోండి.